కృష్ణమూర్తి మామిడి చెట్టు. అనగనగా ఒకానొక చిన్న పల్లెటూరిలో కృష్ణమూర్తి అనే రైతు ఉండేవాడు. అతనికి పొలమంటే ప్రాణం. ఆ పొలంలో అన్నీ ఉండేవి, మైనస్ వరి, కూరగాయలు, పూలు. కాని అందరికంటే అతనికి ఇష్టమైంది ఒక పెద్ద మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు చాలా పాతది. ఊరి ప్రజలందరికీ అది ఒక దేవాలయంలాంటిది. వేసవిలో ఆ చల్లని నీడలో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, పిల్లలు దాగుడుమూతలు ఆడుకోవడం పరిపాటి. ప్రతి సంవత్సరం ఆ చెట్టు నిండా తీయని, బంగారు వర్ణపు మామిడి పళ్ళు కాసేవి. ఆ పళ్లను కృష్ణమూర్తి ఎవరికీ అమ్మేవాడు కాదు. పండిన వెంటనే ఊరిలోని వారందరికీ పంచేవాడు. కాని ఆ ఊరిలో రామారావు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను చాలా పిసినారి. ఎప్పుడూ తన ఆస్తిని పెంచుకోవడం గురించే ఆలోచించేవాడు. ఒకరోజు అతను కృష్ణమూర్తి దగ్గరకు వచ్చాడు. కృష్ణమూర్తి, నీ మామిడి చెట్టు నాకు అమ్మేయి. ఆ పళ్లతో నేను మంచి వ్యాపారం చేస్తాను, నీకు మంచి డబ్బు ఇస్తాను అని రామారావు గర్వంగా అన్నాడు. కృష్ణమూర్తి నవ్వి, అయ్యా రామారావుగారు, ఈ చెట్టు కేవలం నాది కాదు. ఇది మా ఊరి ఆస్తి. దీని పళ్ళు డబ్బు కోసం కాదు, సంతోషం కోసం పండుతాయి. నేను దీన్ని అమ్మలేను అని వినయంగా చెప్పాడు. రామారావుకు కోపమొచ్చింది. ఒకరోజు రాత్రి పదునైన గొడ్డలి తీసుకుని రహస్యంగా కృష్ణమూర్తి పొలంలోకి వచ్చాడు. ఆ చెట్టును నరికి దాన్ని తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. రామారావు గొడ్డలి పైకి ఎత్తడానికి సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా ఒక అద్భుతం జరిగింది. ఆ చెట్టు కొమ్మల మధ్యనుంచి వెలుగువచ్చి చుట్టూ అంతా పసుపు పచ్చని కాంతితో నిండిపోయింది. ఆ కాంతిలో చెట్టు నుండి ఒక మధురమైన మాట వినిపించింది. రామారావు, నీ స్వార్థం నీ కళ్లను మూసేసింది. పంచుకోవడం అనే ఆనందం డబ్బు కంటే గొప్పది. రామారావు భయంతో వణికిపోయాడు. ఆ రోజునుంచి రామారావులో మార్పు వచ్చింది. అతను కృష్ణమూర్తి దగ్గర క్షమాపణ చెప్పి ఊరి ప్రజలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. కృష్ణమూర్తి మామిడి చెట్టు మాత్రం ఎప్పటిలాగే అందరికీ సంతోషాన్ని, తీయదనాన్ని పంచుతూనే ఉంది.